శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున 3వ అధ్యాయంలో చివరగా 28వ శ్లోకం చెప్పుకున్నాం. జ్ఞానానుసంధానపూర్వకంగా కర్మ చేసినటువంటి వాడు సంసారమునందు మునగడు. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గుణ విభాగము, కర్మ విభాగము, వీటి తత్వములను తెలుసుకున్నటువంటి జ్ఞాని భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా ఇంద్రియములు శబ్దాది విషయ పదార్థములందు ఆసక్తమవుతాయి అనేటటువంటి దానిని తెలుసుకొని, నేను కర్మ చేయటం లేదు, భగవంతుడు నా యందుండి నా చేత కర్మను తాను చేయిస్తున్నాడు అని వాడు ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా కర్మను చేస్తాడు. కాబట్టి ఆ కర్మ వానికి బంధకము కాదు. కాబట్టి వాడు సంసారమునందు మునగడు అని చెప్పినారు. ఈరోజు 29వ శ్లోకం. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ఈ ఇంద్రియములు ఉన్నాయి మనకు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వాటిని నియంత్రించేటటువంటి మనస్సు, ఇవన్నీ ప్రకృతి పరిణామ రూపమైనటువంటిది. ఈ ఇంద్రియములను గుణ అని పిలుస్తారు, గుణములు అని పిలుస్తారు. ఈ ఇంద్రియములు విషయ పదార్థములతో సన్నికర్ష ఏర్పడినప్పుడు, సంబంధం ఏర్పడినప్పుడు మనకు భోగము, అనుభవం కలుగుతుంది. అయితే ఈ ఇంద్రియములు విషయ పదార్థములతో సంబంధం ఏర్పడి నేను భోగాన్ని అనుభవిస్తున్నాను అని భ్రమకు మనము లోనవుతున్నాము. లోనయ్యి ఆ విషయ పదార్థములందు ఆసక్తులవుతారు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు అలా భ్రమించడు. సరి అయినటువంటి జ్ఞానము లేనటువంటి అజ్ఞాని తానే భోగములను అనుభవిస్తున్నాను, ఈ ఇంద్రియములు నా యొక్క భోగ సాధనములై ఉన్నాయి అని వాడు భ్రమిస్తాడు. ఈ విధంగా గుణ కర్మ విభాగముని నిన్న చెప్పుకున్నాం మనం. ఈ గుణ కర్మల యొక్క విభాగముల యొక్క సరి అయినటువంటి జ్ఞానము లేనటువంటి అయోగ్య జనులు దీనిని తెలుసుకోజాలరు. కాబట్టి దీనిని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎలాగూ వారు ఈ దారికి రారు కాబట్టి వారిని ఈ దారికి తేవడానికి ప్రయత్నం చెయ్యరాదు. ప్రయత్నము చేసినా అది వ్యర్థ ప్రయత్నమవుతుంది, దాని వలన ఏ ప్రయోజనము ఉండదు అని మనకు చెబుతూ ఉన్నారు. న విచాలయేత్. ఒక జ్ఞాని వానిని జ్ఞాన మార్గంలోకి తేవడానికి ప్రయత్నించరాదు. ఎందుకంటే వాడు రాలేడు ఆ దారికి. ఇక్కడ శబ్దాద్యా ఇంద్రియాద్యాశ్చ సత్వాద్యాశ్చ శుభాని చ ఇత్యాదేః గుణశబ్దః అనేకార్థో ధ్యేయః అని రాఘవేంద్ర స్వాముల వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ
గుణశబ్దానికి ఇంద్రియము అని అర్థం చేసుకోవాలి. సరే, మనకు కర్మ బంధకమవుతూ ఉన్నది, బంధనమునకు గురి చేస్తూ ఉన్నది. అయితే అజ్ఞానుల కర్మయందు నేను చేస్తున్నాను అనేటటువంటి ఈ కర్మ నాది, నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకార మమకారం ఉంటుంది. లేనటువంటి స్వాతంత్ర్య అభిమానం ఉంటుంది, లేనటువంటి కర్తృత్వాభిమానం ఉంటుంది. అయితే జ్ఞాని అయినటువంటి వాడు వాటిని, లేని స్వాతంత్ర్యాభిమానాన్ని, లేనటువంటి కర్తృత్వాభిమానాన్ని వాడు కలిగి ఉండడు. అందుకే భగవంతుడు చెబుతూ ఉన్నాడు అర్జునునికి 30వ శ్లోకంలో, హే అర్జున, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. హే అర్జున, నీవు కూడా భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి వాడవై, భగవద్భక్తి, భగవంతుని జ్ఞానము మినహా అవి వదలి వేరే ఏ ఫలములపైన, ఏ ఫలాపేక్ష లేకుండా ఫలాపేక్షాన్ని వదిలినటువంటి వాడై కర్తవ్యమైనటువంటి నీ కర్మలను నీవు ఆచరించాలి. నేను చేస్తున్నాను ఈ కర్మను అనేటటువంటి అహంకారాన్ని వదలాలి. అంతేకాకుండా నాలో భగవంతుడు ఉండి అన్ని పనులను నా చేత చేయిస్తున్నాడు అని అన్ని కర్మలను భగవంతుని పూజగా భావించాలి. ఈ విధంగా నీవు అనుసంధానం చేసుకొని ఈ విధమైనటువంటి జ్ఞానానుసంధానముతో యుధ్యస్వ విగత జ్వర, ఈ బంధు శోకాన్ని వదిలి నీవు యుద్ధాన్ని ఆచరించు అని అర్జునునికి చెబుతూ ఉన్నాడు భగవంతుడు. నీవు హే అర్జున, నీవు భగవంతుని యందు విష్ణు భక్తి ఉండాలి, భగవంతుని జ్ఞానము ఉండాలి, కావాలి అనేటటువంటివి అవి మాత్రము వదిలి, అంటే నాకు భగవంతుని యందు జ్ఞానము భక్తి ఇమ్మని, ఈ సాంసారిక సుఖములందు వైరాగ్యమును ఇమ్మని ఈ కోరికలు కోరుతూ మిగిలినటువంటి ఐహిక విషయముల సంబంధమైనటువంటి అన్ని కోరికలను వదలి ఆధ్యాత్మచేతస, అంటే భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి వాడవై నిరాశి, అంటే విషయ పదార్థములందు ఏ ఆశలు లేనటువంటి వాడవై, నిర్మమ, నేనే అన్ని కర్మలను స్వతంత్రంగా చేస్తున్నాను అనేటటువంటి స్వతంత్ర కర్తృత్వ భ్రమ లేకుండా ఉండేటటువంటి వాడవై. ఎందుకంటే మనము పరాధీన కర్తృత్వము మనది, భగవంతుడే సర్వతంత్ర స్వతంత్ర కర్త. వాని స్వాతంత్ర్యానికి లోనుబడి పరాధీన కర్తృత్వముతో మనము కర్మలను చేస్తూ ఉంటాం, అది వాస్తవం. అయితే మనకు స్వతంత్ర కర్తృత్వము లేకపోయినా మనము నేనే స్వతంత్రంగా కర్మలను చేస్తున్నాను అని మనకు ఒక భ్రమ ఉంటుంది. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఆ భ్రమను వదిలివేస్తాడు. సర్వాణి కర్మాణి మయి, అన్ని కర్మలయందు, నాయందు అంటే కృష్ణుని యందు, సన్యస్య భగవంతుడైన కృష్ణుని యందు, నాయందు నిలబడి అన్ని పనులు భగవంతుడే చేస్తున్నాడు అనేటటువంటి జ్ఞానముతో, అటువంటి అనుసంధానముతో తాను చేసేటటువంటి కర్మలన్నీ, అంటే భగవంతుడు నాలో ఉండి నా చేత చేయించే కర్మలన్నీ భగవంతుని పూజ, భగవద్ ఆరాధన అని వానికి సమర్పించి విగతజ్వర, బంధు శోకాన్ని వదలి యుధ్యస్వ,
నీవు యుద్ధాన్ని చేయి అని చెబుతున్నాడు భగవంతుడు. ఎందుకంటే హే అర్జున, నీవు జ్ఞానివి కాబట్టి ఒక అజ్ఞాని వలె అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకోవద్దు. నీలో నేనుండి నేను అన్నీ చేయిస్తున్నాను అని నీవు అనుసంధానం చెయ్యి. తరువాత బ్రహ్మతర్కమునందు చెప్పబడుతుంది, నాహంకర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం. నేను కర్తను కాదు, హరియే కర్త. నేను నా చేత చేయబడుతున్నటువంటి పూజ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు, వాడే కర్త, నేను కర్తను కాదు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో కర్మను చేస్తే కర్మ నీకు బంధకము కాదు. హే అర్జున, నీవు జ్ఞానివి కాబట్టి నీవు స్వాతంత్ర్యాభిమానాన్ని వదిలి, కర్తృత్వ అభిమానాన్ని వదిలి నీవు కర్మను చెయ్యి, యుద్ధాన్ని చెయ్యి అంటున్నాడు భగవంతుడు. ఇంకా భగవంతుడు చెబుతూ ఉన్నాడు, హే అర్జున, నీవు కర్మలను చెయ్యి, నిష్కామ కర్మను చెయ్యి. అదే చెబుతున్నాడు 31, 32 శ్లోకాలలో. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఎవరైతే నా మాట యందు విశ్వాసం ఉంచి, అంటే భగవంతుడు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ఎవడైతే నా మాట యందు విశ్వాసం ఉంచి నాయందు దోష దృష్టి లేనటువంటి వాడై, అంటే నాయందు దోషమున్నది అని అనుకోకుండా దోషరహితుడైనటువంటి నాయందు దోష దృష్టి అంటే నాయందు దోషాన్ని ఎంచకుండా నేను ఇంతవరకు చెప్పినట్టు విధంగా అనుష్ఠానము ఎవరైతే చేస్తారో అటువంటి వారు అజ్ఞానులైన మనుష్యులు కూడా ఈ కర్మ బంధనము నుండి ముక్తులవుతారు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనము కర్మ బంధనానికి గురి కాకూడదు అని అంటే భగవంతుని మాట యందు విశ్వాసం ఉంచాలి. భగవంతుని యందు దోషములను వెతకకుండా ఇది నేను చేస్తూ ఉన్నటువంటి కర్మ నేను చెయ్యటం లేదు, భగవంతుడే చేస్తూ ఉన్నాడు, వాడు నా యందుండి చేయిస్తున్నాడు, ఇది వాని పూజ అని ఎవడైతే చేస్తాడో వాడు కర్మ బంధనానికి గురి కాడు. శ్రద్ధావంత, ఎవడు శ్రద్ధావంతుడు అంటే భగవంతుని మాట యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడు శ్రద్ధావంతుడు. ఆ విధంగా నీవు చెయ్యి, అప్పుడు నీకు కర్మ బంధనమునకు గురి చెయ్యదు. ఇక అలా కాకుండా అజ్ఞానముతో నేను చేస్తున్నాను నా కర్మ అని ఎవడైతే అహంకార మమకారములతో లేనటువంటి స్వాతంత్ర్య అభిమానముతో లేనటువంటి స్వతంత్ర కర్తృత్వము అభిమానముతో చేస్తే ఫలితం ఏమిటి అని 32వ శ్లోకంలో చెబుతున్నాడు. ఏ త్వేదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన చేతసః. హే అర్జున, మనము కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఎవరైతే భగవంతుడు నన్ను కష్టమైనటువంటి పని చేసేటట్లుగా చేశాడు, కష్టమైనటువంటి పనిలో నన్ను ఇరికించాడు అని ఎవరైతే భావిస్తారో నాయందు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, నాయందు దోషములనే ఎవడైతే చూస్తాడో, నాకు అభిమతమైనటువంటి అంటే భగవంతునికి సమ్మతమైనటువంటి కర్మాచరణ ఎవడైతే చెయ్యడో, ఈ లక్షణాలున్నటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు వివేకశూన్యులు, వివేకము లేనటువంటి వారు. కాబట్టి
వాళ్ళు ఈ వివేక శూన్యులు ఎవరైతే దేనిని అవశ్యముగా తప్పకుండా తెలుసుకోవాలో ఆ విషయాన్ని తప్పుగా తెలుసుకుంటారు, అన్యథా తెలుసుకుంటారు, యథార్థంగా తెలుసుకోరు. యథార్థంగా తెలుసుకోకుండా అయథార్థంగా అన్యథా విధంగా తెలుసుకుంటారో వాళ్ళు దాని చేత నరకాది అనర్థములను పొందుతారు అని చెబుతున్నాడు. జ్ఞానానుసంధానముతో భగవంతుని మాటయందు విశ్వాసం ఉంచి భక్తితో ఎవడైతే భగవంతుడే చేస్తున్నాడు, ఇది భగవంతుని పూజ అని ఎవడైతే చేస్తాడో వాడు కర్మ బంధనానికి గురికాడు. అదేవిధంగా భగవంతుని నిందిస్తూ భగవంతుని యందు దోషములను ఆరోపిస్తూ తనకు భగవంతునికి సమ్మతమైనటువంటి కర్మను ఎవడు చెయ్యడో వాడు శూన్యుడు, అజ్ఞాని. అటువంటి వానికి దుఃఖము, నరకాది అనర్థములు తప్పకుండా కలుగుతాయి. మనకు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే ప్రమాదం ఉండదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా తెలుసుకుంటే అత్యంత ప్రమాదం మనకు. ఎన్నో మార్లు చెప్పటం జరిగింది. ఒక కరెంటు తీగ ఉన్నది. ఆ కరెంటు తీగలో కరెంటు ఉన్నది లేనిది అని తెలుసుకొని కరెంటు తీగను తాకితే ప్రమాదం లేదు. కరెంటు ఉన్నప్పుడు కరెంటు లేదు అనుకొని తాకినప్పుడు ఏమవుతుంది? ప్రమాదానికి గురి అవుతాం. ఎందుకు? కరెంటు ఉన్నది, అది వాస్తవం. వాస్తవమైనటువంటి కరెంటు ఉన్నది అనేటటువంటి జ్ఞానాన్ని వీడు పొందితే కరెంటు తీగను తాకడు, దాని వలన ప్రమాదానికి గురికాడు. అలా కాకుండా కరెంటు తీగ ఉండి కరెంటు తీగలో కరెంటు ఉన్నప్పుడు కరెంటు ఉన్నది అని తెలుసుకోకుండా లేదని తెలుసుకొని కరెంటు తీగను తాకితే షాక్ కొట్టి వాడు ప్రమాదానికి గురి అవుతాడు. ఒక్కొక్క మారు ప్రాణాలు కూడా పోయేటటువంటి సంభవం ఉంటూ ఉన్నది. ఇది సామాన్యమైనటువంటి ఒక కరెంటు తీగ గురించి సరి అయిన జ్ఞానం లేకపోతే మరణమే సంభవిస్తుంది అన్నప్పుడు నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుడే అన్నింటికీ మూలభూతుడు, మూల కారణభూతుడు, వాడే అందరి యందుండి వాడే కర్మలను చేయిస్తూ ఉన్నాడు అని ఎవడైతే సరి అయినటువంటి జ్ఞానముతో జ్ఞానానుసంధానముతో కర్మ చేస్తాడో వాడు జ్ఞాని, వాడు కర్మబంధనానికి లోను కాడు. అలా కాకుండా నేనే చేస్తున్నాను కర్మ, భగవంతుడు దోషము కలిగిన నాకంటే భగవంతుడేమీ తెలివైనవాడు కాదు అని భగవంతునికి సమ్మతము కానటువంటి అసమ్మతమైనటువంటి కర్మలను ఎవడైతే ఆచరిస్తాడో వాడు నరకాది అనర్థాలను పొందుతాడు అని చెబుతూ ఇక 33వ శ్లోకంలో స్వభావమును ఎవరు త్యజించలేరు అనేటటువంటి విషయం కృష్ణుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు. అది రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.